వజైనల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకవేళ వస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ఇబ్బంది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేకుండా ఉంటుంది. కొంతమంది అయితే డాక్టర్స్ కి చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంది. సో దీనికి సంబంధించి ఏదైనా మంచి ప్రోడక్ట్ గానీ లేకపోతే మంచి మెడిసిన్ గానీ ఏదైనా చెప్తారా? ఇప్పుడు మీరు అన్నట్టు వజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా డిస్కంఫర్ట్ ఏమైనా ఉన్న వాళ్ళు, లేదంటే అది ప్రివెంటివ్ గా అదేం రాకుండా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఫెమిడిలైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో మనకి ఏంటి అంటే 2 స్ట్రెయిన్స్ ఉన్నాయండి, ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్. ఒకటి లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 ఒకటి, ఇంకోటి లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001. ఈ 2 స్ట్రెయిన్స్ ఏం చేస్తాయంటే మనకి మైక్రోఫ్లోరా ఏదైతే ఉంటుందో గుడ్ బ్యాక్టీరియా దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అది బ్యాలెన్స్ లో అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి వజైనాలో. ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా మనకి ప్రాపర్ అమౌంట్స్ లో ప్రాపర్ క్వాంటిటీస్ లో లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు అనేవి వస్తుంటాయి. ఇప్పుడు అది అట్లా ఉండాలి అంటే మనకి pH కూడా ప్రాపర్ గా 3.5 నుంచి 4.3 వరకు అసిడిక్ pH మెయింటైన్ అవుతే చాలా హెల్తీ. అది మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఫెమిడిలైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రైట్. వజైనా క్లీన్ చేసుకునే విషయంలో కూడా ఈ సోప్స్ ని జనరల్ గా మనం బాడీకి పెట్టే సోప్ తో కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏంటి? యూజువల్ గా అది సోప్స్ కానీ ఏదైనా యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. అది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు కొన్ని సార్లు ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇంటిమేట్ వాషెస్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తూ ఉంటారు. యాంటీ ఫంగల్స్, యాంటీ మైక్రోబియల్స్ చాలా యూజ్ చేస్తారు. యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేస్తారు. అలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇది గుడ్ బ్యాక్టీరియా ఇంకా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు డిస్టర్బ్ అయిపోతాయి, రెండు చచ్చిపోతాయి. అలా అవ్వడం వల్ల మనకి మళ్ళీ pH బ్యాలెన్స్ అనేది పోతుంది, డ్రై అయిపోతుంది. అవును, డ్రై అవ్వడం, చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తుంటాయి. అలాంటివన్నీ మనకి వచ్చినప్పుడు ఇది మన ఫెమిడిలైట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది, స్ట్రెయిన్స్ ఉంటాయి దీంట్లో, ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్. దాని ద్వారా మనకి గుడ్ బ్యాక్టీరియా అన్నది అమౌంట్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ. అది అవ్వడం వల్ల హెల్తీగా మెయింటైన్ అవుతుంది. రైట్. ఇది ఇంటేక్ అంటే టాబ్లెట్స్ రూపంలో ఉంటుందా అండి? ఇది 30 క్యాప్సూల్స్ ఉంటాయి దీంట్లో. ఎవ్రీ డే ఆఫ్టర్ డిన్నర్ మీల్ తర్వాత 1 క్యాప్సూల్ తీసుకోవాలి. 3 to 6 months పాటుగా తీసుకుంటే మీకు సిగ్నిఫికెంట్ గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఒకంత కొంచెం ఫౌల్ స్మెల్ రావటం ఇట్లాంటిది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి అప్పుడు కూడా ఫెమిడిలైట్ ఏమైనా యూజ్ అవుతుందా? ఇంకా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫెమిడిలైట్ అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు. బ్యాక్టీరియల్ వజైనోసిస్ అట్లాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది అవన్నీ బ్యాటిల్ చేయడానికి మనకి ఫెమిడిలైట్ చాలా మంచి సొల్యూషన్.